తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కస్సు కడుపు మంట వాళ్ళు అడ్డుకుంటానే ఉన్నారు. నిన్న పాపం ఒక వాలంటీర్ చెల్లమ్మని ఏ రకంగా దూషించాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆ యొక్క వీడియో ఉందా, ఆడియో ఉందా, ఆడియో రెడీనా? ఏ రకంగా దూషించాడో, ఎంత కండకావరమో, ఎంత బలుపో ఒకసారి చూద్దాం. ఆయన ఏ రకంగా ఆ వాలంటీర్ ని లైఫ్ థ్రెట్ చేశాడు, అతని పైన కేసులు కట్టాల. ఆయన బెదిరించాడు, నేనేం చేయలేను, మా కార్యకర్తలను వదిలేస్తే నువ్వు ఏమైపోతావో తెలీదు అని బెదిరించాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి, ఆన్ చేయమ్మా ఒకసారి. హలో, సైలెంట్ గా వినండి. ఎవరండి? అమ్మాయి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడతారంట, ఒకసారి చూడండి. ఏమ్మా ఈశ్వరి, సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నేను మీ వాలంటీర్లు అందరూ ఇంకా మా మైండ్ సెట్ మారలేనట్టుంది. ఏంటి సార్? ఏది మీరు ఏంటి ఈ వైఎస్ఆర్ కి ఫేవర్ గా చేసేస్తా సిద్ధపడిపోతున్నారని పెద్ద అలజడి. సార్ అలా ఎందుకు చేస్తాను సార్? మా వర్క్ ఏంటో అది చేస్తాను కానీ అలా ఎందుకు చేస్తాను సార్? మీరు ఒకటి చెప్తాను చూడండి, మీరు కానీ వైఎస్ఆర్ కి ఓటు అయ్యపోతే మీ బెనిఫిట్లు పోతాయని ఎవ్వరు నోరు పెదిపినా అందరికీ చెప్తున్నాను నేను, ఊరుకోదేం లేదు. మారుతుంది, మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుబట్టేస్తాను, ఊరుకోను. నాకు కసి వేరు. మీరు అన్బయాసులుగా చెయ్యండి, తప్పులేదు, మీ పని మీరు. నేను ఎలాగా ఎలక్షన్ వేయరు, అయితే ఊరుకోము. తర్వాత ఈ లోకానికి కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే గుర్తించుకుంటాను. మా కార్యకర్తలను నేను కంట్రోల్ చేయలేను, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎవడో మీకు భర్తగాడు మీకు అవి చేసేస్తాను ఈ చేసేస్తానని ఏదో లెటర్ నేను అది చేస్తున్నానని ఎవరు చెప్పారు సార్ మీకు? నేను అలాగా చెప్పారులే, లేకపోతే నీ నెంబర్ నాకేం తెలుసు? ఎవరు చెప్పారు సార్? అది చెప్పండి సార్, నాకు తెలియాలి కదండి. మేమైతే మా వర్క్ అయితే కాదు సార్. అది కాదు అన్నప్పుడు మేము ఎందుకు చేస్తామండి? మేము పెన్షన్ ఇవ్వడం నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను. కాదంటే వెళ్ళండి కొట్టు, కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాడ్. ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను నేను. తీసుకోండి, ఓకేనా? ఓకే అండి, తప్పకుండా. మరి ఇలాంటి వ్యక్తిని, మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని, అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తొడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని, నా రాజమండ్రి ప్రజలను గాని, ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని, రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి 100 కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి, వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా, కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా. నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు, వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని? వడ్డీ రావాలని కాదు, వడ్డీ కట్టకూడదని. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే మీ ఆస్తి ఒక 10 లక్షలు అప్పిస్తే 50 లక్షల రూపాయల ఆస్తిని తనఖా పెట్టుకుంటాడు. ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి,
ఆయనకి ప్రతి పేటలోనూ ఒక 100 గజాలు 150 గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా. మీరు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించాడు. దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ అయ్యారు. మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగనన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశాడా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. చేయలే. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా? అవసరమా? ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా. కావాలా? అభివృద్ధి కావాలా? రాజమండ్రి శాంతి భద్రతలతో ఉండాలా లేదా? పీస్ఫుల్ గా ఉండాలా లేదా? ఉండాలా? ఇవాళ రాజమండ్రిలో అవ్వాతాతలకి, అక్కా చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా? ఇవాళ రాజమండ్రిలో సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లులు ఇస్తా ఉంటే రాజమండ్రిలో 40,000 మందికి ఇల్లులు ఇవ్వాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కింద ఉండడం వల్ల వాళ్ళు హైకోర్టులకు వెళ్లి ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నారు. నేను జగనన్నను ఒకటే అడిగా, అన్నా మీరు నాకు ఒకే ఒక్క చిన్న సహాయం చేయాలి. ఏదైతే హైకోర్టులో కేసులు ఉన్నాయో అది పక్కన పెట్టేసి కొత్తగా రాజమండ్రిలో ఉన్న అక్కా చెల్లెమ్మలకి 25,000 మందికి మనం హామీ పత్రాలు ఇచ్చామన్నా ఆ హామీ పత్రాలు ఈ ఎలక్షన్ లోపల మీరు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థించా. ఆయన ఎలక్షన్స్ కి వెళ్లే లోపల భరత్ నీకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశాన్ని వినబడట్లే, తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా? ఏమా పంపించేద్దామా? మరి